హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రీతి. ఈరోజైతే డే 3 శ్రీరంగంలో ఎలా స్పెండ్ చేసామో చూపించబోతున్నాను. మేమైతే 3:30 కల్లా లెగిసి 4:30 కల్లా రెడీ అయిపోయి టెంపుల్ ముందు అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ వైట్ టవర్ ఈస్ట్ గోపురం దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. శ్రీరంగంలో ప్రత్యేకంగా ఈ ఈస్ట్ గోపురం ఒక్కటి మాత్రమే వైట్గా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటి అంటే వెల్లై గోపురం అని అంటారు. వెల్లై అనే దేవదాసి తన లైఫ్ని సాక్రిఫైస్ చేయడం వల్ల ఈ గోపురానికి వెల్లై గోపురం అని పేరు వచ్చింది. 1323లో సుల్తాన్లు ఈ టెంపుల్ పైన దండయాత్ర చేసి విగ్రహాలను ధ్వంసం చేయబోతే ఈ వెల్లై అనే దేవదాసి సైన్యాధికారిని తీసుకుని వెళ్ళి పైకి తీసుకువెళ్ళి చంపేసింది అనమాట. ఇంకా తను కూడా అక్కడి నుంచి దూకేసి సూసైడ్ చేసుకుంది. సో తన లైఫ్ సాక్రిఫైస్ చేసినందుకు గాను ఈ గోపురానికి వైట్గానే ఉంచేసి వెల్లై టవర్ అని అంటూ ఉంటారు. ఇదన్నమాట హిస్టరీ. మిగిలిన గోపురాలన్నీ కలర్స్లో డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇకపోతే మేల్కొల్పు సేవ ఎలా చేస్తారంటే ఎలిఫెంట్, హార్స్, అలాగే ఒక హాక్స్, ఇవి 3 వస్తాయండి. మార్నింగే వస్తే రంగనాథ స్వామి ముందు ఏనుగైతే రంగరంగా అని పిలుస్తున్నట్టు ఒక 3 టైమ్స్ అయితే అది తను అలా అరుస్తుందన్నమాట. ఇంకా వీటితో కూడా ఇంకా కావేరీ జలాల్ని తీసుకొని వచ్చి స్వామివారికి మేల్కొల్పు అయితే జరుగుతుంది. అది మనం గర్భగుడి ముందు నిల్చొని చూడొచ్చు. మాకు అవకాశం కలిగింది. ఇంకా మా జన్మ ధన్యమైందని నాకు అనిపించింది. ఇంకా ఇలాగే అంత టెంపుల్ అంతా తిరిగి ఫొటోస్ తీసుకొని రూమ్కి అయితే వచ్చేసి లంచ్ అయితే చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 1 మోర్ ట్రిప్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. 5:30 కల్లా రెడీ అయిపోయి 6 కల్లా రీచ్ అయ్యాము. ఇంకా ఇలా చిన్నగా వీడియోస్ అన్నీ తీసుకొని చక్కగా మెడిటేషన్ చేసుకుంటూ స్వామివారిని ఈవినింగ్ అయితే ఎక్కువ భక్తులు ఎవరు లేరండి. 8:30-9 వరకు టెంపుల్ అయితే ఓపెనే ఉంటుంది. చక్కగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ స్వామివారిని దర్శించుకున్నాము. అలాగే ఇక్కడ ఈవినింగ్ టైంలో కొంచెం రష్ తక్కువగా ఉండడం వల్ల వీడియోస్ అయితే తీయగలిగాను. ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి మెమరబుల్గా ఉండడానికి ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాము. ఇక్కడ ఈవినింగ్ అయితే నాకు ధ్వజస్తంభాన్ని వీడియో తీసే అవకాశం కలిగింది. ఇది లోపల ఇన్సైడ్ ఉన్న ధ్వజస్తంభం అండి స్వామివారి టెంపుల్లో. ఇది వచ్చేసి గర్భగుడి అన్నమాట. పైన బంగారు గోపురం ఉంటుంది, కనిపిస్తూ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అలా 3rd టైం కూడా చూసాము స్వామివారిని. ఇలా 3 డేస్లో 3 టైమ్స్ చూసాము. చాలా బాగా అనిపించింది నాకు శ్రీరంగం వచ్చినందుకు. మేము ఎన్ని రోజులు ఉంటే ఏ టెంపుల్ అయినా సరే అండి, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు స్వామివారిని దర్శించుకోవడానికి చూస్తామన్నమాట. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరింత నచ్చితే నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఇంటీరియర్ వీడియోస్, గార్డెనింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, అలాగే లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు బంగారు గోపురం, అలాగే బంగారు బల్లి కూడా ఉందండి. ఇలా ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి టెంపుల్ లోపల. పైన వాల్ పైన ఇలా అరేంజ్ చేశారు. మేమైతే ఇలా పిక్స్ తీసుకొని ఈ మెమరీనంతా స్టోర్ చేసుకుని టుమారో అయితే తంజావూరు వెళ్ళాలి కాబట్టి ఇంకా శ్రీరంగం టెంపుల్ని బాగా చూసి మెడిటేషన్ చేసుకొని స్పెండ్ చేసి టైంని అయితే ఇక్కడ గడిపాము. మీకు ఎలా అనిపించిందో టెంపుల్ చూసి మేల్కొల్పు సేవ గురించి తెలుసుకున్నారు కదా. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ట్రావెల్ వ్లాగ్స్ కోసం, అలాగే హోమ్ మేకింగ్ వీడియోస్ కోసం, అలాగే ఇంటీరియర్ వీడియోస్, అలాగే కుకింగ్ వీడియోస్, అలాగే ట్రావెల్ వ్లాగ్స్ అండ్ డివోషనల్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.